వీడియో వచ్చేస్తే లాభా వాళ్ళది విరాట్ V1 4G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక్క చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. లావా వాళ్ళది విరాట్ V1 5G కూడా వచ్చింది. ఇది V1 4G స్మార్ట్ ఫోను. సో, ఆబ్వియస్‌గా 4G యూజ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. లైక్ జస్ట్ కాల్స్‌కైతే సరిపోతన్న వాళ్ళు కూడా ఉంటారు కదా! బడ్జెట్‌లో. వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చిర్రు. ఇది 9,000కి వచ్చింది ప్రైస్. అంటే డే 1 స్పెషల్ ఆఫర్ ప్రైస్ అనేసి అయితే అంటారు. దాని తర్వాత 10,000కో, 11,000కో తీస్తారో తెలవదు. మెయిన్ హైలైట్ చూసుకుంటే డ్యూయల్ 30 మెగాపిక్సెల్ కెమెరా, 4 మెగాపిక్సెల్ సూపర్ స్టోరేజ్, హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో పాటే వస్తుంది. అండ్ 5000 మిల్లీ బ్యాటరీ, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వచ్చిందనేసి అయితే అన్నారు. ఇక్కడ కింద చూసుకుంటే పెద్ద డిస్‌ప్లేతో పాటు వస్తుంది. ఇక్కడ ఆ! బానుంది. విజువల్‌గా ఏవైతే ఉన్నాయో బానే ఉన్నాయి. ఇక్కడ నీలగిరి బ్లూ అండ్ హిమాలయన్ సిల్వర్ కలర్స్‌తో పాటు వస్తుంది. ఫేస్ అన్‌లాక్, సైడ్ మిర్రర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, నో యాడ్స్, నో బెల్ట్ వేర్ గో ఎడిషన్ వస్తది. సో, ఇదొక్కటి ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. సో, గో ఎడిషన్ చాలా లైట్ వెయిటెడ్ ఉంటది. సో, గో ఎడిషన్ తీసుకొచ్చిర్రు. సో, ప్రైస్ ఎంత ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చంటే, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఆఫర్ అయితే నడుస్తుందనేసి అన్నారు. లాంచ్ ఆఫర్. దాని తర్వాత కొంచెం డిస్కౌంట్ వస్తుందనేసి అన్నారు. తర్వాత 10,000కి గాని, 11,000కి గాని ఇంక్రీజ్ కావచ్చు. అంటే మీరు చూసే టైంకైతే. 10,000 లోపటొచ్చింది లైక్ 8,000, 9,000 అంటే తీసుకోమంటాను బై. లైక్ ఓకే. యాక్సెప్టబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ హైలైట్‌లు అదే 5000 మిల్లీ బ్యాటరీ అండ్ యూనిసెస్ ప్రాసెసర్‌తో పాటు వస్తుందనుకోవచ్చు. ప్రాసెసర్ అది ఇది ఏందనడమే స్పెసిఫికేషన్ చూపించేస్తాను ఇక్కడ. సో, ఇక్కడ యూనిసెస్‌లో 98,683 ప్రాసెసర్ వస్తుంది. ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ వస్తుంది. అండ్ ఓకే. డీసెంట్ డిస్‌ప్లే బై 30 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కొన్ని డీసెంట్ వీడియోస్ తీసుకోవచ్చు. అంతగా పర్ఫెక్ట్ ఉండవు. ఎస్‌డీ కార్డ్ బెటర్ 250 జీబీ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ థిక్‌నెస్ ఉంది బై 5000 మిల్లీ బ్యాటరీ, 10 వాట్స్ చార్జరు, కనెక్టివిటీ కూడా ఉంది. బ్లూటూత్ చాలా కాస్ట్ కటింగ్ చేసిర్రనుకోవచ్చు. బ్లూటూత్ వర్షన్ 4.2 ఇచ్చిర్రు. ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేను. అండ్ అదర్ ఫీచర్స్‌లో చూసుకుంటే సైబర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనికి కూడా ఇచ్చారు. V1 5G, V1 4G 2 కూడా సైబర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. తీసుకోవచ్చనా అంటే లైక్ 8,000కి, 9,000కి అట్లా తీసుకోవచ్చు. లేదన్నా దీనికేమైనా ఆల్టర్‌నేటివ్స్ చూపియనా అంటే లైక్ ఎగ్జాక్ట్‌గా నిజంగా చెప్పుకోవాలంటే 10,000 లోపటైతే కొన్ని దొరకలేవు నాకు. దొరికిన కాడికైతే కొన్ని తీసుకొచ్చిన. 1, 2 దొరికినాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రము మన ఇండియన్ బ్రాండే లావా బోల్డ్ N2 ఉంది. 9,700 ఉంది. 5000 మిల్లీ బ్యాటరీ. సేమ్ ఇవే ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఒకసారి ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌తో పాటు వస్తుంది. 9,700కి ఉంది. ఇక్కడ ఇది 9,000కి వస్తుంది. సో, 700 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో, ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోండి V1కి బోల్డ్ N2 మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది నాకు దగ్గరగా అనిపిస్తుంది. లైక్ ఏమంటారు ప్రైజెస్ రూ. 700 డిస్కౌంట్ అట్లా అన్నట్టు ట్రై చేసుకో. నెక్స్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళది M07 ఉంది. 11,000కి ఉంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది జర బెటర్ ప్రాసెసర్ ఉంది. మీడియాటెక్ వాళ్ళది హీలియో G99 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 మిల్లీ 20 వాట్స్ చార్జర్. సో, ఇది ఒకసారి కన్సిడర్ చేసుకో. అండ్ చార్జర్ లేకుండా వస్తుంది. చార్జర్‌కి ఇంకో 1000 పెట్టుకోవాలంటే 12,000కి అయితదన్నమాట ఇది. లేదు చార్జర్ ఉంది సామ్‌సంగ్ వాళ్ళదంటే ఇది ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే పోకో వాళ్ళది. పోకో C71 ఉంది ఇక్కడ. ఉందా లేదా తెలవదు. మార్కెట్‌లో దొరుకుతుందా తెలవదు గానీ, ఇదైతే ఉంది బై. యూనిసెస్‌లో ప్రాసెసర్, 30 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 5000 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చనమాట. అంటే నేను చెక్ చేసిన కాడికైతేనేమో ఎగ్జాక్ట్ కాంపిటీషన్ అయితే దొరకలే బై. సో, ఉన్న ఆట చూపిస్తున్నాను. రెప్యూటెడ్ బ్రాండ్స్‌లో గూడా. ఐ మీన్ లావాలో గూడా చూపించిన గదా! సో, నా ఒపీనియన్‌లో 4G కావాలన్న వాళ్ళు లావా నుంచి ఇది గాని, లావా బోల్డ్ N2 ఏదైతే ఉందో ఇవి రెండిట్లో కన్సిడర్ చేసుకోవచ్చు. లేదంటే హైయర్ అంటే 10,000 లోపలైతే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. 10,000 పైనైతే గిట్లా మీరు సామ్‌సంగ్ కన్సిడర్ చేసుకోవచ్చు. బెటర్ ఆప్షన్ నాకైతే కనిపించింది. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ ఇన్నారు. అండ్ ఆల్సో ఆల్టర్‌నేటివ్స్ చూపించిన. మీ ఒపీనియన్స్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద? కొంటారా? కొనరా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.